అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ముందుగా చికెన్ అనేది మనం బాగా ఎర్రగా వేపేయాలి. ఇలాగా వేగిన తర్వాత మనం కర్రీ చేసామనుకోండి, అదొక లెవెల్లో ఉంటుంది. దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ను పసుపు వేసాను. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, టమోటా, మిర్చి ఒక 2 నిమిషాలు మగ్గాలి. ఇలాగా ఎండి కొబ్బరి, మనము ఆనియన్ కొద్దిగా ఫ్రై చేసాము, 2 ఇలాచి, 2 లవంగాలు, చిన్నవి దాల్చిన చెక్క. ఇందులోనే మనం కొద్దిగా చింతపండు నానబెట్టేసి దాని పులుసు తీయాలి. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. దాంతోపాటు కొద్దిగా మనము గ్రైండ్ చేసిన కొబ్బరి మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి ఇలా వేయాలి. ఇప్పుడు రుచికి సరిపోయినట్టుగా కారం పొడి ఒకసారి బాగా కలిపేసి బాగా ఉడికిన తర్వాత దింపేయడమే. గుమగుమలాడే చికెన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.